కానీ మీరు ఇంతకుముందు బాహుబలి రైటర్ గురించి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ వాళ్ళు కౌంటర్గా మీకు అగెనెస్ట్గా ఇచ్చినట్టుగా ఉంది. ఏంటంటే అజయ్ కుమార్ గారేమో నీ ఎవరి మీద ఆధారపడకుండా నువ్వేంటో నువ్వు నిరూపించుకో అని ఆయన అజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారేమో నీకు గుర్తింపు రావట్లేదు అంటే నీ శ్రమలో ఏదో లోపం ఉందని అర్థము అని ఆయన. అదే నాకు అర్థం కాల. బాహుబలి డైలాగ్ రైటర్ ప్రపంచానికి తెలియట్లేదు అనేది నా ఫీలింగ్. వాళ్ళు ఇంకో రకంగా తీస్తున్నారు. వాళ్ళు నా మీద కాంట్రవర్సీ. నేను ఒక రైటర్ నుంచి చెప్తున్నా, ఇన్ని 100 కోట్లు వసూలు చేసిన ఒక సినిమాకి డైలాగ్ రైటర్ మీడియాకి తెలియదు, ఎవరికి తెలియట్లేదు అని నా పెయిన్ అయితే నువ్వు చూసుకో, నేను హ్యాపీగా ఉన్నాను అనేది కరెక్ట్ కదా. అది ఎక్కడ మిస్లీడ్ అయింది మరి? నాకు తెలిసి ఆ క్వశ్చన్ వేసి ఆన్సర్ రాసి ఉంటే బాగుండేది. ప్రతి రైటర్ డైరెక్టర్ ఎందుకు అవుతున్నాడు అనే క్వశ్చన్ వేస్తే దానికి నేను చెప్పిన ఆన్సర్, బాహుబలి లాంటి ఇండస్ట్రీకి ప్రతిష్టాత్మకమైన సినిమా, ఇండియా గర్వించదగ్గ సినిమా, ఆ సినిమాకి రైటర్ తెలియనప్పుడు మేమేదో కోన్కిస్సగా గొట్టంగాళ్ళం 20-30 కోట్ల సినిమాలు 10 కోట్ల సినిమాలు చేసేవాళ్ళు మేము ఎలా తెలుస్తాం అనేది నా పెయిన్ తప్ప అజయ్ విజయ్ మీద కానీ రాజమౌళి గారి మీద కానీ నేను ఏది తప్పుగా అనలా. ఆ క్వశ్చన్ లేకపోవడం వల్ల అది మిస్లీడ్ అయింది. సో మెనీ ఆఫీసుల్లో నా గురించి డిస్కషన్ పెట్టారు, అది నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. నా కోసం మీరు టైం వేస్ట్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు నా వెనక ఎవడన్నా మాట్లాడుకుంటే నాకు సంబంధించిన మ్యాటర్ కదా, నాకు ఎవడన్నా ఫోన్ చేస్తే ఈ ఆన్సర్ చెప్తున్నా. వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఇది, నేను చెప్పిన ఆన్సర్ ఇది. మరి అజయ్ విజయ్ కూడా అలాగే రాంగ్గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఉంటే నేను చెప్పేవాడిని. నేను ప్రత్యేకించి ఫోన్ చేస్తే నేను ఏదో తప్పు చేసి సెండ్ చేసేవద్దు, అందుకోసం నేను చెప్పలా. వాళ్ళు నాకు తెలుసు ఫ్రెండ్స్. అజయ్ అనేవాడు నా ఫ్రెండ్, విజయ్ బాగా పరిచయం, స్వామీజీ అనే వాళ్ళ అన్న ఇంకా బాగా పరిచయం. నాకు నేను ఎందుకు చేయాలని నేను చేయలే. నేను అసలు ఎవరిని కించపరచలే. అది మిస్లీడ్ అయిందని నా ఫీలింగ్. అదే మిస్లీడ్ అయింది అది. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు బాహుబలి రైటర్ ఎవరు అని అంటే, బాహుబలిలో మీకు గుర్తున్న డైలాగ్ ఒకటి చెప్పండి నాకు. అదే అట్లాంటి నేను గుర్తుపెట్టుకోలేనండి. నేను ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగా రాయగలను అని అనేది. బాహుబలిలో అందుకోసం బాహుబలిలో మీకు గుర్తున్న డైలాగ్ ఒకటి అట్లా అంటారా? ఇప్పుడు అయితే నేను క్వశ్చన్ అయినా మగధీర రైటర్ ఎవరని అడుగుతాను. అప్పుడు ఆ రోజు మగధీర రైటర్ ఎవరైనా అడిగినా కూడా నో ఆన్సర్. బాహుబలి ఫ్రెష్గా ఉంది కాబట్టి బాహుబలి మ్యాటర్ రాశారు. మగధీరాలో 100 Man ఎపిసోడ్ లెక్క తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకో, దానికి నువ్వు అగ్గదరా. దాని డైలాగ్ రైటర్ ఎవరండి? దాని ఎం రత్నం గారు. ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని. దాసరి గారు అప్పుడు హీరోల డామినేషన్ ఎక్కువ ఉండేది. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, బాబు వచ్చారంట బాబు అని. అప్పుడు ఆయన ఫీల్ అయ్యి డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. డైరెక్టర్ అనే కూడా హీరోని రెడీ చేస్తాడు, తయారు చేస్తాడు. నేను కుక్కను పెట్టి కూడా సినిమా తీయగలను ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక ఎమోషన్లో ఆయన ఇచ్చిన నినాదం అది. ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది ఓన్లీ డైరెక్టర్ కాదు, టీమ్. ఒక ధోని ఒకడే ఆడితే ఇండియా గెలవదు, 11 మంది ఆడాలి. కెమెరామెన్ కరెక్ట్గా చేయాలి, డైలాగ్ రైటర్ రాయాలి, కథ రచయి చెప్పాలి, అందరికీ మెంబర్స్ రావాలి. అందరూ ఓన్లీ డైరెక్టర్. ఇప్పుడు ఈడో రకం ఆడో రకం కానీ, పిల్ల నువ్వు లేని జీవితం కానీ, ఇవన్నీ మేము సక్సెస్లు కొడతాం. ఈడో రకానికి డైలాగ్ రైటర్ హీరో అని చెప్పి అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు జంజల్ గారితో పోల్చారు. దాసరి గారు మా వైఫ్ పోయిన తర్వాత మీడియా ముందే చెప్పారు, 2 గంటల 10 నిమిషాలు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకున్నాను, ఒక్కోసారి నేను సీటు అలా వంగిపోయింది అని ఆయన మీడియా ముందు చెప్పారు. మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా హీరో రాజ్ తరుణ్కి 5 సినిమాలు వస్తాయి, విష్ణుకి 2 సినిమాలు వస్తాయి, డైరెక్టర్కి వస్తాయి. రైటర్ ఏంటంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురు మళ్ళీ వెళ్ళిస్తేనే జాలిపడి మనకి అరే మనవాడు రాశాడు కదా మర్చిపోయి నేను రా అంటే తప్ప ఏ నిర్మాత వచ్చి ఏడో రకం ఆడో రకం చేసాడు అట్లా ఉండదు. అట్లా డైరెక్టర్ల కనుసన్నల్లోనే ఇండస్ట్రీ అయిపోయింది, హీరోల కనుసన్నల్లో అయిపోయింది. అది తప్పేం కాదు, ఎవరో ఒకళ్ళు కెప్టెన్ ఉండాలి కదా. అంటే నేను అనేది ఇప్పుడు డైలాగ్, ఇప్పుడు బాహుబలిలో మంచి డైలాగ్ బాహుబలి మహిష్మతి మకిలి పట్టింది నీ రక్తంతో కడిగి అని, ఆ లిండా అది ఇదని ఆ డైలాగ్స్. నేను ఆ సినిమాని ఆ విజువల్ ట్రీట్ అండి, అది విజువల్ ట్రీట్ కాబట్టి డైలాగ్ రాలేదంటారు. మరి మగధీరా మీరు నాకు తెలిసి మీ పేపర్ స్టేట్మెంట్ చూసేంతవరకు నాకు తెలియదండి డైలాగ్ రైటర్స్ ఎవరనేది నాకు తెలియదు నిజంగా. నాకు సినిమా నాలెడ్జ్ బాగానే ఉంది, బట్ నాకు మీ స్టేట్మెంట్ చూసేంతవరకు నాకు అసలు థాట్ కూడా రాలేదు. అంటే అన్ని 100 కోట్లు వసూలు చేసిన సినిమాకి
ఇప్పటికీ మీరు నేను వర్మ ప్యాషనేట్, విజయవాడ మాది కూడా, కృష్ణా జిల్లా మచిలీపట్నం. వర్మ ఏదో ఎరగదీస్తున్నాడు ఇండస్ట్రీలో అని చెప్పి మనం శివ సినిమా చూసి వచ్చాం. ఇప్పటికీ శివ డైరెక్టర్ వర్మ అంటారు, శివ రైటర్ భరణి గారు. ఆయనకు వచ్చినంత పేరు ఈయనకి రాలేదు. అది వేరు, కానీ బట్ దీనికి సంబంధించిన అసలు పేర్లు కూడా తెలియకుండా ఉన్నాయి కదా. నేను అది విజువల్ వండర్ కాబట్టి అలా వెళ్ళిందేమో అని అంటున్నాను నేను. త్రివిక్రమ్ గారి గురించి కూడా ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారి గురించి అడగండి, ఏ సినిమాలో ఫలానా సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ చెప్పండి, టక్కున ఎవరైనా చెప్తారు. కోన వెంకట గారి లాగా సీను వైట్లో ఏదో అన్యాయం చేశాడని మీడియా ముందుకు వస్తే కోన వెంకట అనేవాడు చాలామంది తెలిసాడు. అట్లా నాకు అసలు ఎవరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ కావాలని రాజ్ కిరణ్ అడిగితే నువ్వు వేసేసుకో స్క్రీన్ ప్లే డైలాగ్స్, మాటలు కాదు నా సోలో కార్డ్ వేసి నాకు అందరూ మంచి దొరికారు.